హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేసరిని పండగలప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టవచ్చండి. భోజనాల్లో వడ్డించే సేమియా కేసరి లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ కేసరి పొడి పొడిగా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ఈ సేమియా కేసరిని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పులు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్లు తొందరగా ఫ్రై అవుతాయండి. జీడిపప్పులు కిస్మిస్లు రెండు ఒకేసారి వేయించుకుంటే జీడిపప్పు వేగేసరికి కిస్మిస్లు మాడిపోతాయి. ఇవి ఇలా బాగా పొంగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు సేమియాని వేసుకోవాలండి. ఇవి తక్కువ మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సేమియా ఇలా వేయించుకోవటం వల్ల కేసరి ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేస్తే మంచి కలర్ వస్తాయి. ఇవి వేగడానికి కనీసం 5-6 నిమిషాల టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అడుగున మాడిపోతాయి. సేమియా మాడిపోతే కేసరి టేస్ట్ అంత బాగుండదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇందులోనే 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవటం వల్ల స్వీటు వెగటుగా లేకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు ముందుగా వేయించుకున్న సేమియా అంతా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ముందుగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఇదంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా తొందరగానే ఉడుకుతుందండి. సేమియాలోని నీరంతా ఎగిరిపోయి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా చేతితో పట్టుకొని చూస్తే మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఉంటే సేమియా ఉడికినట్లేనండి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు పంచదారని వేసుకోవాలండి. స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అరకప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. పంచదార కరిగి మరలా కొంచెం పల్చగా అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా పంచదార పాకంలో బాగా ఉడికి చిక్కబడుతుంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ కేసరిలో కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కడాయిని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఈ కేసరిని దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అనుకోకుండా ఇంటికి ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. పెళ్లి భోజనాల్లో వడ్డించే కేసరిలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సేమియా కేసరిని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.